గురుగారు మరొక సందేహం అండి. వనజాక్షి గారు వరంగల్ నుంచి రాస్తున్నారు. నిత్య పూజలో గణపతిని ఏ విధంగా ఆరాధించాలి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. ప్రతి ఒక్క పూజ చేసేటప్పుడు కూడా మొట్టమొదటిసారిగా గణపతినే ఆరాధన చేసి తర్వాతనే మిగతా ఉపాసనకు వెళ్ళాలి. మనం ఇంట్లో నోములు వ్రతాలు చేసేటప్పుడు పసుపు ముద్దతో గణపతిని తయారు చేసుకోవాలి. మిగతా సమయాల్లో మాత్రం నిత్యం పూజ చేసుకునేప్పుడు మామూలు గణపతిని ఆరాధన చేసుకోవచ్చు. ఈ పసుపు గణపతికి ఎందుకు ఇంత ప్రాధాన్యత అంటే, త్రిపురాసుర సంహార సమయంలో ఆ త్రిపుర అనేటువంటి 3 పర్వతాలలో ఉన్నటువంటి రాక్షసుల్ని సంహరించడానికి నందీశ్వరుడు, అప్పుడు 3 కొమ్ములు ఉండేవి నందీశ్వరుడికి, అందుచేత ఆ 3 పర్వతాలని కూడాను తన యొక్క కొమ్ములతో ఎత్తి పట్టుకున్నాడట. అప్పుడు పరమేశ్వరుడు ఆ యొక్క పాశుపశాస్త్రంతో ఆ త్రిపురాసుర సంహారం కావించాడు. అయితే నందీశ్వరుని యొక్క మధ్యలో ఉన్న కొమ్ము కాస్త ఊడిపోయి కింద పడిపోయింది. నందీశ్వరుడు బాధపడుతున్నాడు, నా కొమ్ము పోయింది నేను ఎట్లా అని. నువ్వేం దిగులు పడాల్సిన పనిలేదు, ఆ కొమ్మే కలియుగంలో పసుపు కొమ్ముగా మారుతుంది. ఎవరైతే పసుపు వినాయకుడుగా మార్చి చక్కగా ముద్దగా చేసి మొట్టమొదటిసారిగా గణపతిని పసుపు కొమ్ముతో పూజ చేస్తారో వారి యొక్క అభీష్టములన్నీ కూడాను నెరవేరుస్తాను అని చెప్పేసి పరమేశ్వరుడు వరాన్ని ప్రసాదించాడని చెప్పేసి మనకు శాస్త్రం. అందుచేత అమ్మ చేతి పసుపు బొమ్మ ఆగమాల సారమమ్మ అన్న చందంగా పసుపు గణపతిని ప్రతి ఒక్క వ్రతంలోనూ ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కూడాను పసుపుతోనే గణపతిని చేసి ప్రార్థన చేయటం మన సంప్రదాయం. అంతేకాకుండా నిత్యం గణపతిని అర్చన చేయకుండా మరొక పూజలోకి వెళ్ళటానికి వీల్లేదు. మొట్టమొదటిసారిగా గణపతిని అర్చన చేసి ఎరుపు పూలతో 21 పూలతో, గన్నేరు పూలతో, మందార పూలతో అలా చేయవచ్చు. అయితే నిత్యం పూజ చేసేవారు మాత్రం తులసి దళాన్ని మాత్రం గణపతికి సమర్పించకూడదు. ఒక్క వినాయక చవితి నాడు మాత్రమే తులసి దళంతో పూజ చేసేటువంటి విధి విధానం ఉంది. 21 పత్రాలలో ఔషధీయుక్తమైనటువంటి ప్రభావంలో ఈ తులసి కూడాను చెందుతుంది. కాబట్టి అందుచేత నిత్యం పూజ చేసేటువంటి విధి విధానం గణపతి ఆరాధనతోనే ప్రారంభమవుతుంది. అది మన ప్రాచీన సంప్రదాయం. గణపతిని అర్చించకుండా ఏ పూజ చేసినా అది సత్ఫలితాన్ని ఇవ్వదు. అలాగే ఉపాసకులు కూడాను గణపతి ఉపాసన చేసిన తర్వాతనే మిగతా ఉపాసనలోకి వెళ్తారు సుమా. గురుగారు చాలా సంతోషం అండి. ఇప్పటి వరకు గణపతిని ఆరాధించే క్రమంలో ప్రేక్షకులకు కలిగిన అనేక సందేహాలను నివృత్తి చేశారు. ధన్యవాదాలు, నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. చూశారు కదా గణపతి నవరాత్రుల ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.